జనం బాధని తన బాధగా భావించిన ఒక వ్యక్తి, అవమానాలను ఆభరణాలుగా మలుచుకున్న ఒక నాయకుడు, సినిమా తెరపై హీరోగా కోట్ల హృదయాలను గెలిచిన వ్యక్తి, ప్రజల హృదయాల్లో ఆశగా నిలబడాలని నిర్ణయించుకున్న రోజు నుంచే ఒక కొత్త రాజకీయ కథ ప్రారంభమైంది. 12 ఏళ్ల క్రితం ఒక సామాన్యమైన ఆశయం, ఒక నిజమైన ఆవేదన, ఒక మార్పు కోసం మిన్నంటిన మనసు కలిసినటువంటి క్షణమే జనసేన పుట్టింది. అది కేవలం ఒక పార్టీ ఆవిర్భావం కాదు, ప్రజల గొంతుకకు ఒక కొత్త దిక్సూచి, అన్యాయానికి ఎదురు నిలబడేటువంటి ఒక సంకల్పం. సినీ ప్రపంచంలో కీర్తి శిఖరాలు ఉన్నప్పటికీ ప్రజల మధ్యకు వచ్చి వారి బాధలను తన భుజాలపై మోసేందుకు సిద్ధమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. 2014 మార్చి 14న ఆయన వేసినటువంటి ఆ తొలి అడుగు ఆ రోజు చాలా మందికి ఒక సాధారణ రాజకీయ ప్రకటనగా కనిపించుండొచ్చు. కానీ కాలమే చెప్పింది అది ఒక ఉద్యమానికి ఆరంభం అని. ఆరంభంలో ఎగతాళి చేశారు, విమర్శించారు, హేళన చేశారు. ఓటములు వచ్చాయి, అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఆగలేదు ఆ ప్రయాణం. ప్రతి ఎదురు దెబ్బను ఒక మెట్టుగా మార్చుకుంటూ, ప్రతి విమర్శను ఒక శక్తిగా మార్చుకుంటూ ముందుకు సాగింది జనసేన ప్రస్థానం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సాధారణ రాజకీయ కథ కాదు. అది ఒక మనిషి నమ్మిన విలువల కోసం చేసిన పోరాటం. అధికారాన్ని లక్ష్యంగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడి అడుగులు. ఇవే జనసేనను ఈరోజు ఒక పవర్ఫుల్ రాజకీయ శక్తిగా నిలబెట్టాయి. పుష్కర కాలం పూర్తి చేసుకున్న ఈ ప్రయాణం వెనుక ఉన్నది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఒక నాయకుడి మొక్కవోని ధైర్యం, నిజాయితీ, ప్రజల పట్ల అతని అంకిత భావం. ఒకప్పుడు ఒంటరిగా ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు కోట్లాది మంది విశ్వాసంగా మారింది. అవమానాలను అవకాశాలుగా, అపజయాలను విజయాలకు మెట్లుగా మలుచుకున్న ప్రస్థానం ఇది. సమయానికున్న గొప్ప లక్షణం ఏంటంటే అది ఎవరికీ శాశ్వతంగా ఒకేలా ఉండదు. 12 ఏళ్ల కాలాన్ని మనం పవిత్రమైన పుష్కర కాలంగా భావిస్తాం. సరిగ్గా 2014 మార్చి 14న తెలుగునాట రాజకీయ చదరంగంలోకి ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. సినీ రంగంలో తిరుగులేని కీర్తిని గడించిన కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడాలనే ఏకైక లక్ష్యంతో జనసేన పార్టీకి ప్రాణం పోశారు. ఒక సామాన్యమైన ఆశయంతో మొదలైన ఈ రాజకీయ ప్రయాణం ఈ పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లను, అవమానాల్ని ఎదుర్కొని నేడు ఒక పవర్ఫుల్ పార్టీగా అవతరించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని తరచి చూస్తే ఒక నాయకుడి అకుంఠిత దీక్ష, ఆశయ సాధన పట్ల అతనికున్న నిజాయితీ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది కేవలం పార్టీ పుట్టుక కాదు, సామాజిక మార్పుకు నాంది పలికిన ఘట్టం. జనసేన పార్టీ ప్రస్థానం పూలపాన్పు మీద సాగలేదు. తొలి అడుగుల్లోనే ఎన్నో కంటకాలు ఎదురయ్యాయి. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ని చూసి ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెతను గుర్తు చేస్తూ ఈ చిన్న మొక్క రాజకీయ కురుక్షేత్రంలో ఎలా నిలబడుతుందంటూ పరుష పదజాలంతో అవమానించారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదని, కేవలం సినీ గ్లామర్తో నెగ్గుకు రాలేరని విమర్శలు గుప్పించారు. కానీ ఆ విమర్శలే ఆయనకు ఇంధనంగా మారాయి. ప్రజా బలమే పునాదిగా, పట్టుదలే ఆయుధంగా పవన్ కళ్యాణ్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎదురైన ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మలుచుకుంటూ ఎవరైతే తనను విమర్శించారో వారి ముందే ఒక బలమైన శక్తిగా ఎదిగారు. ఈ పుష్కర కాలంలో జనసేనాని సాధించిన అతిపెద్ద విజయం ఆ విమర్శల్ని తన ఆచరణ ద్వారా తిప్పికొట్టడమే. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, గెలుపొచ్చినప్పుడు పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం ఒక నిజమైన నాయకుడి లక్షణం. ఈ పుష్కర కాలంలో పవన్ కళ్యాణ్ అదే చేసి చూపించారు. కట్టడి చేసే కొద్దీ ఆయన ఒక ఉప్పెనలా ఎదిగారు. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగారు. అధికార దాహంతో కాకుండా బాధ్యతను నెరవేర్చాలనే తపనతో ఆయన వేసిన అడుగులు జనసేనను ఒక పవర్ఫుల్ పార్టీగా మార్చాయి. ఆకాశం నుంచి ఊడిపడ్డ తోకచుక్కలాంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాల్ని సంతరించుకొని నేడు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి జనసేన చేరుకుందంటే అది పవన్ కళ్యాణ్ మొక్కవోని ధైర్యానికి ప్రతీక. ప్రజల పక్షాన నిలబడే ఏకైక నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటూ సమకాలీన రాజకీయాల్లో ఒక తిరుగులేని బలమైన శక్తిగా ఆయన తనదైన ముద్ర వేశారు.
రాజకీయాల్లో అధికారం అందుకోవడం ఒక ఎత్తైతే ఆ అధికారానికి సరైన కొలమానంగా నిలబడటం మరో ఎత్తు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్ల సరసన చేరడం ఆయనలోని రాజకీయ పరిణితిని తెలియజేస్తోంది. పుటం పెట్టే కొద్దీ బంగారం నిగ్గుతేలినట్లు గడిచిన కాలంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, సవాళ్లు పవన్ కళ్యాణ్ను ఒక పరిపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దాయి. గడిచిన 20 నెలల కాలంలో ఆయన సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. పదవి అనేది ఒక అందలం కాదని, అది ప్రజలు తన భుజస్కంధాలపై పెట్టిన బరువైన బాధ్యత అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఆలోచనా విధానమే జనసేనను సాధారణ రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యవస్థగా నిలబెడుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్వలాభం చూసుకోకుండా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించే నాయకుడిగా ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగినా వేర్లు బలంగా లేకపోతే ఏ చెట్టైనా కూలిపోక తప్పదు. ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా గ్రహించారు. అందుకే ఒక బలమైన కోటను నిర్మించుకోవడంతో పాటు దానికి పునాదులైన క్యాడర్ పటిష్టతపై ఆయన ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అనే నగ్న సత్యాన్ని నమ్ముతూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. పదవుల పంపకంలో పారదర్శకతను పాటిస్తూ కష్టపడి పనిచేసే ప్రతి సామాన్య కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా చకచకా పావులు కదుపుతున్నారు. కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్న తీరు అత్యంత అభినందనీయం. వెండితెరపై హీరోగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ నేడు వాస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా అవతరించారు. దక్షిణ భారతదేశంలోని అతి కొద్ది మంది ప్రభావశీల నాయకుల జాబితాలో ఆయనొకరుగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. డిప్యూటీ సీఎం హోదాలో అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అచ్చమైన సామాన్యుడి గొంతుకగా, ప్రజల మనిషిగా ఆయన కీర్తి గడిస్తున్నారు. తనను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి నిత్యం వారి సంక్షేమం కోసమే పరితపిస్తున్నారు. సినీ గ్లామర్ని పక్కకు పెట్టి కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడిచే ఒక నిజమైన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఈ ఆత్మీయ అనుబంధమే జనసేన పార్టీకి ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైన, చెక్కు చెదరని స్థానాన్ని శాశ్వతంగా ఏర్పరుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ పల్లె ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. దశాబ్దాలుగా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకొని ఎన్నో గ్రామాల రూపురేఖలను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తన లక్ష్యాల్ని, ఆశయాలకు సరిగ్గా సరిపోయే మంత్రిత్వ శాఖను ఎంచుకోవడం ద్వారా ఆయన తనలోని పరిపాలనా దక్షతను నిరూపించుకుంటున్నారు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా మిత్రపక్షాలతో ఎక్కడా ఎలాంటి ఘర్షణ పడకుండా అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రజల్లోనూ తన పనుల ద్వారానే జవాబు చెబుతున్నారు. గ్రామ పంచాయతీల బలోపేతం, నిధుల మంజూరు, పారిశుధ్యం లాంటి క్షేత్రస్థాయి సమస్యల్ని నేరుగా పర్యవేక్షిస్తూ అట్టడుగు స్థాయి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుందనే అపవాదును పవన్ కళ్యాణ్ పూర్తిగా చెరిపివేస్తున్నారు. తన దృష్టికొచ్చిన ఏ సమస్యనైనా రోజుల తరబడి పెండింగ్లో పెట్టకుండా కేవలం గంటల వ్యవధిలోనే కార్యరూపం దాల్చేలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వేగవంతమైన పనితీరు ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని పెంచుతోంది. అధికారులు సైతం ఆయన వేగానికి తగ్గట్లుగా పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక పవర్ఫుల్ పార్టీకి ప్రతినిధిగా ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ ఆయన తీసుకుంటున్న త్వరితగతిన నిర్ణయాలు సామాన్యులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ తరహా జవాబుదారీతనమే పరిపాలనలో నూతన ప్రమాణాల్ని నెలకొల్పుతోంది. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చేతల ద్వారా తన సమర్థతను చాటుకుంటున్న నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తున్నారు.